ఒక తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ రాని బయట రాని ఒక తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ ఎస్ ఆలపాటి రాజా గారు ఆయన నాతో నా నెంబర్ తీసుకొని పర్సనల్గా కాంటాక్ట్ చేశారు. రామకృష్ణ గారు, మేము మీకు సపోర్ట్ చేస్తాము, మీకు చాలా అన్యాయం జరుగుతుంది, మీరు గుంటూరుకు రండి, మనం ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెడదాం, పెట్టిన తర్వాత దీనిపైన ఎట్లా ముందుకు వెళ్ళాలో వెళ్తామన్నాడు. ఇంకా నాకు అప్పుడు ఏ సోర్సు లేదు కాబట్టి, చాలా కష్టాల్లో ఉన్నాను కాబట్టి నేను మా ఊరు నుంచి గుంటూరుకి వెళ్ళాను. గుంటూరులో వెళ్ళాను. గుంటూరులో నా అకామిడేషన్ నేను చూసుకున్నాను. ఒక దగ్గర ఉన్నాను హోటల్ దగ్గరికి. అక్కడికి రాజా గారు వచ్చారు. నన్ను ఆయన కారులోనే తీసుకొని సిపిఎం ఆఫీస్లో ఆ రోజు ఆల్ పార్టీ మీటింగ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడితే అక్కడికి వెళ్ళాను. అక్కడికి యాక్చువల్గా దళితుల తరపున టీడీపీ పార్టీ నుంచి రిప్రజెంటేటివ్గా వర్ల రామయ్య గారు స్టేజ్ తీసుకున్నారు. ఆలపాటి రాజా గారు పార్టిసిపేట్ చేయలేదు. రామకృష్ణ గారు పార్టిసిపేట్ చేశారు. ఇంకా పార్టీలకు సంబంధించిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, వైసీపీ అగైనిస్ట్ ప్రతిపక్షాలన్నీ కూడా ఆ రోజు కూర్చున్నారు. ఆ రోజు అప్పటికీ కూడా నాకు చెయ్యి బ్రేక్ ఉంది. నేను అదే విధంగా కట్టుకొని వెళ్ళాను. అందరూ మాట్లాడారు, అందరూ సపోర్ట్ చేస్తామన్నారు. మీరు కూడా సపోర్ట్. మీటింగ్ అయిన తర్వాత సహజంగా మళ్ళీ పర్సనల్గా కూర్చుంటాం కదండి. అప్పుడు ఆలపాటి రాజా గారు వండుకొని, మీ కేసు మేము చేస్తాము, జడా శ్రావణ్కు మేమంతా మాకు ఆయన ఒక అండర్స్టాండింగ్ ఉంది, మీరేం కేసుకు డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు అని ఆలపాటి రాజా గారు అన్నారు. నేనన్నా, సార్ ఏ లాయర్ కూడా ఫ్రీగా చేయడు, ఒకరోజు మాట్లాడతాడు కానీ వాళ్లకు బతుకు తెరువు కూడా అదే కాబట్టి ఏ లాయర్ ఫ్రీగా చేయడు. నేను లాయర్ పెట్టుకుంటా, 50,000 కాకుంటే ₹1,00,000 ఇచ్చుకుంటా. నేను నా కేసు నేను చేసుకుంటా, నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అని నేను ఆలపాటి రాజా గారికి నేను చెప్పాను. ఏ లాయర్ చేయడండి అన్నాను. ఆయన అనుకొని ఏమన్నాడు, లేదండి జడా శ్రావణ్ కుమార్ గారు ఆఫీస్ మేమే ఇచ్చాం, ఆయన పెట్టుబడి మేమే పెడుతున్నాం కాబట్టి మీ కేసు కూడా అది నెలకు ₹30 లక్షల ప్యాకేజీలో వెళ్తుంది కాబట్టి మీరు ఏం లేకుండా ఇవ్వచ్చు అన్నాడు. అట్లయితే ఓకే, మీరు పేమెంట్ ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇది రాజా గారు కన్ఫర్మ్ చేస్తారా? కన్ఫర్మ్ చేయండి, నో ప్రాబ్లం, అడగండి. అయితే పర్వాలేదంటే అప్పుడు ఆయన వాళ్ళ ఆఫీసు విజయవాడ తీసుకెళ్ళాడు. గుంటూరు నుంచి జడా శ్రావణ్ కుమార్ ఆఫీసు అక్కడ ఉండేది. అప్పుడు అక్కడికి వెళ్ళాం, ఆయన ఇంట్రొడ్యూస్ చేశాడు. అప్పుడు అన్న నాకు తెలుసు అది ఇది అన్నాడు, నా కేసు చేస్తానన్నాడు, టేకప్ చేస్తాను. అక్కడ ఇచ్చానండి ఫైల్. తర్వాత అక్కడ నుంచి జడా శ్రావణ్ కుమార్తో నా ప్రయాణం మొదలైంది. అంటే దీనికి అందరికీ మూల కారణం తెలుగుదేశం వాళ్ళే కదా, ఆలపాటి రాజానే కదా దీనికి అంత మూల కారణం. మరి నాకు అన్యాయం జరిగిన తర్వాత ఆలపాటి రాజా గారిని నేను ప్రశ్నించడానికి నాకు అవకాశం లేకుండా పోయింది. ఎందుకు అవకాశం అడగాలి కదా మీరే, మళ్ళీ తర్వాత అసలు కలవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. నాకు అడగాలి కదా. ఇప్పుడు మీరు తీసుకుని ఇంట్రడ్యూస్ చేశారు, మీరే ఫండ్ చేస్తున్నాం అని చెప్తున్నారు, మీరే ఆఫీస్ రన్ చేస్తున్నాం అని చెప్తున్నారు. అటువంటి అడ్వకేట్ నాకు అన్యాయం చేశారని మీరు అడగాల్సింది రాజా గారినే కదా. నేను అడగలేదు. ఎందుకు అడగలేదంటే దళితుల మధ్య ఐక్యతా భావము లేదు. ఒక దళితుడికి మరో దళితుడికి పడదు అనేది సమాజంలో నాటుకుపోతుంది, నాటుకుపోయి ఉంది. కింది స్థాయిలో మీలాంటి చదువుకున్న వాళ్ళు, ఎలైట్ పీపుల్గా సమాజంలో ఎమర్జ్ అవుతున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, మంచి ఏదో చెడేదో చెప్పగలిగిన వాళ్ళు, మీరు కూడా అటువంటి డిస్ప్యూట్స్ పెట్టుకుంటే కింద మిగతా సమాజం అంతా ఎలా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది? డిస్ప్యూట్ పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు తమ్ముడు తనవాడైన ధర్మము అన్నది ధర్మరాజు నీతి. ఒకే కులం వాళ్ళమైనప్పటికీ కూడా ఒక అరాచకవాదిని, ఒక సంఘ వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వాడిని సమర్థించడానికి నేను రెడ్డి కులంలో పుట్టలేదు. నేను పుట్టింది దళిత కులం. నేనేమంటున్నా, మీరు దళితుల్లో చీలిక కలవరు అంటున్నప్పుడు మీలాంటి వాళ్ళు కలిసి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాల్సిన అవసరం లేదా? చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే షార్ట్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం లేదా? ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్తో నేను కలిసి ప్రయాణం చేయడానికి మాకున్నటువంటి మార్గాలు ఏంటి? మా ఆలోచన విధానము కానీ ఐడియాలజీ కానీ ఒకటి కాదు కదా. ఎందుకు కాకుండా పోయాయి? నీ స్వార్థం. జడా శ్రావణ్ కుమార్కు స్వార్థం పెరిగిపోయింది, డబ్బు పట్ల వ్యామోహం పెరిగిపోయింది. 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానని ఆయనంతకైనా అంటున్నాడండి. 20 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి నీకు నేను అడుగుతున్నా. చెప్పండి, మీ తాతగారు ఆస్తులు ఏమన్నా అమ్మావా? మీ తండ్రి గారు ఆస్తులు ఏమన్నా అమ్మావా? హైయెస్ట్ ప్రాక్టీస్ ఉన్న లాయర్ కదా ఆయన.
హైయెస్ట్ ప్రాక్టీస్ అంటే 20 కోట్ల రూపాయలు సంపాదించేటువంటి ప్రాక్టీస్ చేస్తున్న వాడివి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కట్టో చెప్పు నాకు. ఎస్, నేను ప్రశ్నిస్తున్నా ఇప్పుడు. 20 కోట్ల రూపాయలకు నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాను నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు, ఒక బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా, చట్టాలను గౌరవించే వ్యక్తిగా ఈ 20 కోట్ల రూపాయలకు నేను ట్యాక్స్ కట్టాను, ఆ వచ్చిన డబ్బుతోనే నేను ఇన్ని రోజులు నా కార్యక్రమాలన్నీ చేశాను చెప్పు ప్రజలకి. మీరు ఎప్పుడైనా చెప్పారా రాజా గారు ఇట్లా అన్నారు 30 లక్షలు మీకు ఏదో ప్రతి నెల ఇస్తున్నారంట అని మీరు ఎప్పుడైనా శ్రావణ్ గారితో మాట్లాడారా? ఆ విషయం నేను ఎప్పుడు కూడా శ్రావణ్తో డిస్కస్ చేయలేదు. ఎందుకంటే అది జడా శ్రావణ్ కుమార్ గారికి తెలుగుదేశం పార్టీ మధ్య ఉన్నటువంటి ఇంటర్నల్ ఒప్పందాలు. ఈ విషయము ఉంటుంది, పాసిబిలిటీ ఉందా అట్లా పాసిబిలిటీ ఉందనే వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఇంటర్నల్ ఒప్పందాలు అవన్నీ. నాకెంతవరకు నా కేసు టేకప్ చేయాలి, నా కేసును హైకోర్టు వాదించాలి, నాకు న్యాయం చేయాలి, అంతవరకే నాకు సంబంధించినటువంటి ఫీజు నేనివ్వాలా మీరివ్వాలా, నువ్వైతే ఫ్రీగా చేయవని నేను ఆ రోజు అన్నాను. ఫ్రీగా చేయరండి ఎవరు కూడా, ఇప్పుడు నేను కూడా చేయను. నేను కూడా ఏదైనా చేయాల్సి వస్తే నా పేమెంట్ నాకు ఇస్తే నేను చేస్తాను. అంతేగాని లాయర్ ఫ్రీగా చేస్తాడు అన్నటువంటి వాళ్ళంతా మూర్ఖులే. ఈ రోజు కోడికత్తి శివుని కేసు సలీం గారు ఫ్రీగా వాదిస్తున్నాడు, ఏమైనా న్యాయం జరుగుతుందా? సత్యంబాబు కేసు చేశారు కొంతమంది దళిత నాయకులు, న్యాయం జరిగిందా సత్యంబాబుకి? ఈ కొంతమంది హైప్ ఉన్నటువంటి దళిత కేసులు కానీ ముస్లిం మైనారిటీకి సంబంధించిన కేసులు కానీ వాదిస్తున్నారు, ఏమైనా ప్రయోజనం ఉందా? కారణం ఏంటంటే ఇది సమాజం మొత్తం కూడా అవినీతిమయమై అనేక ప్రలోభాలకు గురైనటువంటి సమాజం ఇది. ఈ రోజు నా కేసు టేకప్ చేసినటువంటి జడా శ్రావణ్ కుమార్ గారికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ₹1 కోటి ఆఫర్ ఇస్తూనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లొంగిపోయి నాకు సున్నా చుట్టాడు జడా శ్రావణ్ కుమార్, నా కేసు విత్డ్రా చేయించాడు. మీరు అలిగేషన్ చేస్తున్నారు, ఆయన లేరు, మనం ఇక్కడ ఆయన గురించి మాట్లాడుతున్నాం. సరే, యూఆర్ మేకింగ్ ఎన్ అలిగేషన్ ఆన్ హిమ్. ఎస్, అలిగేషన్ తోనే ట్రూత్ బయట వస్తుంది. ప్రతి వారు చేసేది అలిగేషనే. అలిగేషన్ ని నిరూపించుకోకపోవడం తప్పు. చెప్పారా ఎందుకు ఇలా చేశారని అడిగారా? ఆయనతో మాట్లాడారా శ్రవణ్ గారితో? నేను శ్రవణ్ కుమార్ తో ఇలా చేశాడని బయట విని మీకు చేశాడని అడిగాను. ఆయన అన్న మాట ఒక్కటే, మీరు చెప్తున్నది అబద్ధం, నేను నీ పట్ల నిజాయితీగానే వ్యవహరించాను. మరి నాకు తెలియకుండా నా కేసు ఎందుకు విత్డ్రా చేశావని నేను అడిగా. నో ఆన్సర్. ఇక్కడ ఒక తప్పును నిరూపించడానికి డైరెక్ట్ ఎవిడెన్సే కాదండి, ది సర్కమ్స్టెన్సెస్ ఆల్సో హెల్ప్ఫుల్ అవుతాయి. జడ్జి కాబట్టి సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ కూడా. నేను గతంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో పనిచేసిన సమయంలో మీకు సంబంధించిన ఇష్యూ, మీ పైన అటాక్, ఆ ఇష్యూస్ అన్ని వచ్చినప్పుడు నిజానికి ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మేము డిబేట్స్ పెట్టినప్పుడు మాట్లాడడానికి భయపడ్డ రోజుల్లో శ్రవణ్ గారు ఆ రోజు మాట్లాడారు మీకోసం. నేను డిబేట్స్ చాలా హోస్ట్ చేసినప్పుడు మాట్లాడారు, తిరుపతి దాకా ఆయన వచ్చారు. అవును, నేను అదే అంటున్నాను. జడ్జి రామకృష్ణ పైన కుటుంబం పైన దాడి చేసిన రోజు నుంచి తెలుగుదేశం పార్టీనే కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అటాక్ చేయడానికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించడానికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము అక్రమాలు చేస్తుందన్న వాయిస్ జడ్జి రామకృష్ణ నోటి నుంచి వచ్చింది. ఆ రోజు మొట్టమొదటిసారిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ధిక్కరించింది నేను. ఆ రోజు జడా శ్రావణ్ కుమార్ గారికి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక టూల్గా ఉపయోగపడింది నేను. నన్ను చూసే ధైర్యంగా చాలా మంది మళ్ళీ బయట వచ్చారు. సో ఇప్పుడు శ్రవణ్ గారు మోసం చేసినట్ట, మిమ్మల్ని తెలుగుదేశం పార్టీ కూడా మోసం చేసినట్ట? నాకు మోసం చేసింది జడా శ్రావణ్ కుమార్. తెలుగుదేశం పార్టీని నేను నమ్మాను. తెలుగుదేశం పార్టీ లీడర్ ఆలపాటి రాజా గారితో కలిసిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారితో జూమ్ మీటింగ్ లో మాట్లాడిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు నాకు అభయం ఇచ్చిన తర్వాత, ఏమని, మీరు భయపడకండి, ఈ యొక్క ప్రభుత్వ అరాచకాలను మనం ఎదుర్కొందాం, మీరు ధైర్యంగా పోరాటం చేయండి, పోరాడండి, మీ ఎంట నేను ఉంటానని చంద్రబాబు నాయుడు చెప్పిన తర్వాత, అదే విషయాన్ని ఎండార్స్ చేస్తూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలో ప్రెస్ మీట్లు ఏమన్నారు తెలుసా? నిన్నేమన్నా చంద్రబాబు నాయుడు వచ్చి కాపాడతాడా కొత్తకోటకి, లేకపోతే ఏబిఎన్ రాధాకృష్ణ వచ్చి కాపాడతాడా, నీ ఎంత చూస్తామని ప్రెస్ మీట్ పెట్టి వార్నింగ్ ఇచ్చాడు. తర్వాత ఎవరు, పెద్దిరెడ్డి రామచంద్ర. దానిపై నేను కేసు పెట్టాను, అది పెండింగ్ లో ఉంది ఇప్పటికీ. అంటే ఇప్పటికీ చెప్తాను, ఆ రోజు నాకు సపోర్ట్ గా నిలిచినటువంటి ఏబిఎన్ రాధాకృష్ణ గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, వాళ్ళు ఇచ్చినటువంటి మనోధైర్యంతో, వాళ్ళు ఇచ్చినటువంటి ఒక సపోర్ట్ తోనే నేను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎదుర్కొన్నాను చిత్తూరు.